ఇప్పుడు మనం సాల్ట్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ద pH ఆఫ్ సాల్ట్స్? అసలు సాల్ట్స్ యొక్క pH ఏంటి? సాల్ట్స్ న్యూట్రల్గా ఉంటాయా, ఎసిడిక్గా ఉంటాయా, లేదా బేసిక్గా ఉంటాయా? సమ్ సాల్ట్స్ ఆర్ న్యూట్రల్, సమ్ ఆర్ ఎసిడిక్ అండ్ సమ్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. కొన్ని సాల్ట్స్ న్యూట్రల్గా ఉంటాయి, కొన్ని ఎసిడిక్గా ఉంటాయి, కొన్ని బేసిక్ నేచర్లో ఉంటాయి. సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ ఆర్ న్యూట్రల్ విత్ pH వాల్యూ ఆఫ్ 7. స్ట్రాంగ్ యాసిడ్ ఇంకా స్ట్రాంగ్ బేస్తో ఫామ్ అయిన సాల్ట్స్ pH వాల్యూ 7 ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్తో ఫామ్ అయిన సాల్ట్స్ pH లెస్ దెన్ 7 అంటే ఎసిడిక్గా ఉంటాయి. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అయితే ఎసిడిక్ సాల్ట్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్తో ఫామ్ అయిన సాల్ట్స్ బేసిక్ నేచర్లో ఉంటాయి. వీటి pH 7 కంటే ఎక్కువగా ఉంటుంది. Now, let us learn about the important salt, that is sodium chloride. సో ఇప్పుడు మనం సోడియం క్లోరైడ్ గురించి చూద్దాం. సోడియం క్లోరైడ్ని మనం కామన్ సాల్ట్ అని కూడా చెప్తాం, బికాజ్ వీ యూజ్ ఇట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన డే టు డే లైఫ్లో యూజ్ చేసే కామన్ సాల్టే సోడియం క్లోరైడ్. అయితే ఈ సోడియం క్లోరైడ్ అనేది ఇండస్ట్రీస్లో తయారు చేసే నెంబర్ ఆఫ్ కెమికల్స్కి ఒక ప్రైమరీ ఇంగ్రీడియంట్గా ఉపయోగపడుతుంది. అంటే ఈ సోడియం క్లోరైడ్ను ఉపయోగించి చాలా రకాల కెమికల్ కాంపౌండ్స్ని తయారు చేస్తారు. సోడియం క్లోరైడ్ ఈజ్ యూజ్ టు మేక్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే కాస్టిక్ సోడా, సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా, సోడియం కార్బోనేట్ అంటే సోడా వాషింగ్ సోడా, కాల్షియం క్లోరైడ్ అంటే బ్లీచింగ్ పౌడర్. ఇవన్నీ కూడా సోడియం క్లోరైడ్ నుంచి తయారు చేస్తారు. ఫస్ట్, సోడియం హైడ్రాక్సైడ్ NaOH. When electricity is passed through an aqueous solution of sodium chloride, it produces 3 products. They are sodium hydroxide, chlorine gas, hydrogen gas. సో aqueous solution of sodium chloride అంటే వాటర్లో సోడియం క్లోరైడ్ని డిజాల్వ్ చేస్తే ఫామ్ అయిన సొల్యూషన్ ఏదైతే ఉంటుందో, సో దాంట్లోకి ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ గ్యాస్ ఇంకా హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్నే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటారు. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. ఇన్ దిస్ సెటప్, chlorine gas is produced at the anode and the hydrogen gas is released at the cathode side. Anode దగ్గర క్లోరిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయితే క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ద సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ది క్యాథోడ్. సోడియం హైడ్రాక్సైడ్ క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. సో ఈ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో ఫామ్ అయిన ప్రోడక్ట్స్ని ఎలా యూస్ చేస్తారు? సో ఏం ప్రోడక్ట్స్ ఫామ్ అయినాయి? దాంట్లో క్లోరిన్ గ్యాస్ ఫామ్ అయింది. ద క్లోరిన్ produced in this reaction can be used for water treatment. సో వాటర్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి, అంటే వాటర్లో ఉండే జర్మ్స్ని కిల్ చేయడానికి క్లోరిన్ యూజ్ చేస్తారు. ఇంకా స్విమ్మింగ్ పూల్స్లో వాడతారు. పీవీసీ తయారు చేయడానికి క్లోరిన్ యూజ్ అవుతుంది, ఇంకా డిస్ఇన్ఫెక్టెంట్. అలాగే క్లోరోఫ్లూరో కార్బన్స్ ఇంకా పెస్టిసైడ్స్ ఇవన్నీ తయారు చేయడానికి క్లోరిన్ గ్యాస్ని యూజ్ చేస్తారు. అండ్ ద హైడ్రోజన్ గ్యాస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ అండ్ ఇన్ మేకింగ్ ఆఫ్ మార్గరైన్ అండ్ ఫర్టిలైజర్స్. సో ఈ హైడ్రోజన్ గ్యాస్ని ఫ్యూయల్ కింద యూజ్ చేస్తారు. అలాగే మార్గరిన్ ఇంకా ఫెర్టిలైజర్స్ ఇవి తయారు చేయడానికి హైడ్రోజన్ గ్యాస్ని యూస్ చేస్తారు. అండ్ ద థర్డ్ వన్, సోడియం హైడ్రాక్సైడ్. సో సోడియం హైడ్రాక్సైడ్ని దేనికి యూస్ చేస్తారు? యూజ్డ్ ఫర్ డీగ్రీజింగ్ మెటల్స్. సో మెటల్స్ని డీగ్రీజ్ చేయడానికి, మెటల్స్ కొన్న గ్రీజ్ని రిమూవ్ చేయడానికి, అలాగే సోప్స్, డిటర్జెంట్స్ తయారు చేయడానికి, ఇంకా పేపర్ తయారు చేయడానికి, ఆర్టిఫిషియల్ ఫైబర్స్ తయారు చేయడానికి సోడియం హైడ్రాక్సైడ్ని యూస్ చేస్తారు. ద నెక్స్ట్ సాల్ట్, బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్. When common salt is treated with water, carbon dioxide and ammonia, it gives ammonium chloride and baking soda. కామన్ సాల్ట్ని వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా అమోనియా ఈ మూడిటితోనూ ట్రీట్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? అమోనియం క్లోరైడ్ ఇంకా బేకింగ్ సోడా ఫామ్ అవుతుంది. NaCl plus H2O plus CO2 plus NH3 gives rise to NH4Cl, ammonium chloride, plus NaHCO3, sodium hydrogen carbonate, that is sodium bicarbonate, దట్ ఈస్ బేకింగ్ సోడా. సో ఈ బేకింగ్ సోడాని ఒక కుకింగ్ ఇంగ్రీడియంట్ కింద యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ కుకింగ్ ఇంగ్రీడియంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ అన్ యాంటాసిడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. దీన్ని కుకింగ్ ఇంగ్రీడియంట్ కింద యూజ్ చేస్తాము. అలాగే ఎసిడిటీని తగ్గించడానికి వాడే యాంటాసిడ్స్ ట్యాబ్లెట్ కింద యూజ్ చేస్తాము. అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్లో కూడా యూజ్ చేస్తారు. సో డూ యూ నో వై ద బేకింగ్ సోడా ఈజ్ యాడెడ్ టు ఫుడ్ ఐటమ్స్? అసలు ఫుడ్ ఐటమ్స్కి బేకింగ్ సోడాని ఎందుకు కలుపుతారు? వెన్ బేకింగ్ సోడా యాడెడ్ ఫుడ్స్ ఆర్ కుక్డ్,
the sodium hydrogen carbonate becomes sodium carbonate plus water plus carbon dioxide. So this carbon dioxide makes the food item spongy and fluffy. బేకింగ్ సోడా కలిపిన ఫుడ్స్ని బేక్ చేసినప్పుడు లేదా కుక్ చేసినప్పుడు సో ఈ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది సోడియం కార్బోనేట్ ఇంకా వాటర్ కింద కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఆ ఫుడ్ ఐటమ్స్లో చిన్న చిన్న ఎయిర్ పాకెట్స్ లాంటివి క్రియేట్ చేసి ఆ ఫుడ్ ఐటమ్ స్పాంజీగా ఫ్లఫీగా అయ్యేలాగా చేస్తాయి. సో బ్రెడ్ కానీ కేక్ కానీ ఇలా ఫ్లఫీగా స్పాంజీగా అవడానికి కారణం ఈ బేకింగ్ సోడాని యూస్ చేయడం. నెక్స్ట్ వాషింగ్ సోడా, సోడియం కార్బోనేట్. రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ గివ్స్ వాషింగ్ సోడా. సోడియం కార్బోనేట్ని రీక్రిస్టలైజేషన్ చేయడం ద్వారా వాషింగ్ సోడా అనేది ఫామ్ అవుతుంది. సోడియం కార్బోనేట్ ప్లస్ 10H2O గివ్స్ రైస్ టు Na2CO3 10H2O. వాషింగ్ సోడాకి యూజెస్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్. వాషింగ్ సోడాని గ్లాస్, సోప్ ఇంకా పేపర్ ఇండస్ట్రీస్లో వాడతారు. ఇంకా ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బోరాక్స్. బోరాక్స్ అనే కాంపౌండ్, అది కూడా ఒక క్లీనింగ్ ఏజెంట్. దాన్ని తయారు చేయడానికి ఈ వాషింగ్ సోడా వాడతారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ అదర్ క్లీనింగ్ ఏజెంట్స్. ఇట్ హెల్ప్స్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ వాటర్ హార్డ్నెస్. వాటర్ హార్డ్నెస్ అంటే హార్డ్ వాటర్. సో ఎక్కువ సాల్ట్, మినరల్ ఉన్న వాటర్లో ఉన్న హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి కూడా ఈ సోడియం కార్బోనేట్ని యూజ్ చేస్తారు. ద నెక్స్ట్ వన్ బ్లీచింగ్ పౌడర్, CaOCl2. ఇది ఎలా తయారవుతుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ ఈస్ ట్రీటెడ్ విత్ ద క్లోరిన్ గ్యాస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ క్లోరాల్కలీ ప్రాసెస్ టు ప్రిపేర్ బ్లీచింగ్ పౌడర్. క్లోరాల్కలీ ప్రాసెస్లో రిలీజ్ అయ్యే క్లోరిన్ గ్యాస్ని కాల్షియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేస్తే కాల్షియం క్లోరైడ్ వాటర్ ఫామ్ అవుతాయి. CaOH twice plus Cl2 gives rise to CaOCl2 plus H2O. It is used in whitening of cloth, paper, jute and linen fibers in their manufacture. ఈ బ్లీచింగ్ పౌడర్ అనేదాన్ని పేపర్, జూట్, లినెన్ ఫైబర్స్ ఇవన్నీ తయారు చేసేటప్పుడు అవన్నీ లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి, ప్యూర్ వైట్గా ఉండవు. సో పేపర్ని బాగా వైట్ చేయడానికి లేదా జూట్ని బాగా వైట్ చేయడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇండస్ట్రీస్లో ఈ బ్లీచింగ్ పౌడర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎన్ డిస్ఇన్ఫెక్టింగ్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడైనా సరే ఈ జర్మ్స్ అవి ఎక్కువగా ఉండే ప్లేసెస్లో బ్లీచింగ్ పౌడర్ని స్ప్రింకిల్ చేస్తారు. ద వైట్ పౌడర్ దట్ ఈస్ స్ప్రింకిల్డ్ నియర్ పబ్లిక్ టాయిలెట్స్ అండ్ గ్యార్బేజ్ బిన్స్ ఈజ్ నథింగ్ బట్ బ్లీచింగ్ పౌడర్. సో పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర, గ్యార్బేజ్ బిన్స్ దగ్గర వైట్ పౌడర్ చల్లుతూ ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ కాల్షియం క్లోరైడ్. ద నెక్స్ట్ సాల్ట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎలా తయారు చేస్తారో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఆన్ హీటింగ్ జిప్సమ్ at 373 Kelvin, it loses water molecules and become calcium sulfate hemihydrates. జిప్సమ్ అనే మెటీరియల్ని 373 కెల్విన్స్ టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు దాంట్లో ఉండే వాటర్ అంతా బయటికి వెళ్ళి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్స్ ఫామ్ అవుతాయి. దీన్నే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. డూ యూ నో వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? అసలు ఈ మెటీరియల్ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఎందుకు పిలుస్తున్నామో, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? 18th సెంచరీలో ప్యారిస్లో ప్లాస్టర్ అనే మెటీరియల్ని లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేయడం కోసం జిప్సమ్ని ఎక్స్టెన్సివ్గా మైనింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఈ మెటీరియల్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పిలవడం మొదలుపెట్టారు. యూజెస్ ఆఫ్ POP. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క యూజెస్. ఇట్ ఈస్ యూజ్డ్ బై డాక్టర్స్ యాజ్ ప్లాస్టర్ టు సపోర్ట్ బ్రోకెన్ బోన్స్. డాక్టర్స్ దీన్ని విరిగిపోయిన ఎముకలకు కట్లు కట్టడానికి ఈ POPని ఉపయోగించి కడతారు. దానివల్ల బోన్ అనేది సెట్టింగ్ అవుతుంది, అంటే కదలకుండా ఒక పొజిషన్లో ఉండేలాగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి కట్లు కడతారు. అలాగే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో టాయ్స్ తయారు చేస్తారు, సీలింగ్స్ తయారు చేస్తారు, మోడల్స్ కూడా తయారు చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్.